అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ వీడియో కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు మరియు అబ్బాయిల కోసం. ఉగాది అంటే క్రొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాదు, మన జీవితానికి ఒక అందమైన సందేశం కూడా ఇందులో ఉంది. ఉగాది పచ్చడిలో షడ్రుచులను కలుపుతారు. తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు మరియు మామిడి. తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు మరియు మామిడి, ఈ 6 రుచులను ఉగాది పచ్చడిలో కలుపుతారు. దానిలో మొదటిగా తీపి అంటే బెల్లం. పెళ్ళి మొదట ఆనందం, సంతోషాలతో మాత్రమే మొదలవుతుంది. దీనిని కలుపుకుందాం. తర్వాత పులుపు అంటే చింతపండు. చింతపండు అంటే ఆశ్చర్యాలు అని అర్థం. అప్పుడప్పుడు భార్యాభర్తలు ఒకరికొకరు సర్ప్రైజెస్ అని పులుపుని కలుపుకోవాలి. చింతపండు రసం, పులుపు. తర్వాత కారం అంటే మిరప. మిరప అంటే కోపం, సవాళ్ళు. ఇది లేని జంట ప్రపంచంలో బహుశా ఉండదు. పెళ్ళి తర్వాత ఆనందం, సంతోషాలు ఎంత కామన్గా ఉంటాయో అంతే కోపం, సవాళ్ళు కూడా జీవితంలో ఉంటాయి. తర్వాత వగరు. వగరు అంటే వేప పువ్వు. బాధలు, కష్టాలు దీని తత్వం. బాధలు, కష్టాలు లేని జీవితంలో గ్రోత్ కూడా ఉండదు, అంటే ఎదుగు కూడా ఉండదు. దీనిని కలుపుకుందాం. తర్వాత ఉప్పు. ఉప్పు అంటే జీవన సమతుల్యత. లవణం వినా నా స్వాదః అంటే ఉప్పు లేని వంటకం రుచించదు. ఉప్పు ఎక్కువైనా అసలు వంట రుచి తెలియదు. ఆనందం, సంతోషం, ఆశ్చర్యాలు, కోపం, సవాళ్ళు, బాధలు, కష్టాలు అన్నీ సమానంగా స్వీకరించాలి అనేదే ఈ రుచి యొక్క తత్వం. ఉప్పును కలుపుకుందాం. తర్వాత మామిడి. క్రొత్త ఆశలు, ప్రారంభాలు అనేది దీని తత్వం. చేదు, వగరు, పులుపు అన్నీ కలిసిన రుచితో ఉంటుంది. ఈ మామిడిలోనే ముఖ్యమైన తత్వం దాగి ఉంది. మామిడి పిందలాగే మన జీవితం మొదట్లో ఎన్నో సందేహాలు, అసౌకర్యాలు, సర్దుబాట్లు మరియు కట్టుబాట్లతో కఠినంగా, కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ అదే మన ఎదుగుదలకి మొదటి అడుగు. క్రొత్త ప్రారంభాలు సులువు కాదు. వాటి వెనకనే మన విజయగాథ దాగి ఉంటుంది. పింద కాయగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే భార్యాభర్తలు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ క్రొత్త అవకాశాలు, సవాళ్లను స్వీకరిస్తూ ముందుకు సాగాలి. కొన్ని నెలలకు ఈ కాయ తీయని పండుగ మారుతుంది. అంటే భార్యాభర్తలు ఈ షడ్రుచులలాగే అన్నీ కలిసిన భావోద్వేగాల సమ్మేళనం మన జీవితం అని తెలుసుకొని కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి నిజమైన జీవన మాధుర్యాన్ని పొందడం ఎలాగో ఈ మామిడి నుండి మనమందరం తెలుసుకోవాలి. ఈ మామిడి ముక్కలు కూడా వేసుకుందాం. ఈ 6 రుచులు చెప్పేది ఒకటే. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంతోషం, బాధ, కోపం, ఆశలు, సవాళ్ళు, కష్టాలు అన్నీ కలిపే ఉంటుంది. అన్నిటినీ సమానంగా అంగీకరించగలిగితేనే మన జీవితం సంపూర్ణమవుతుంది. ప్రతి అనుభవాన్ని స్వీకరించి క్రొత్త ఆశలతో ముందుకు సాగుదాం. త్వరలోనే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.